స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎక్కువగా బాగా టైర్డ్ అయిపోతారు. అంటే మార్నింగ్ అంతా క్లాసులు విని అండ్ మనం ఒకవేళ పడుకుందామన్నా సార్ వచ్చి టపక్కన కొట్టి లేపుతారు. అండ్ తర్వాత కూడా ఒక స్పోర్ట్స్ అని లేకపోతే ఏదో ఒక గేమ్ ఆడుకుని పరిగెడుతూ ఉంటారు. సో వచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది ఆటోల్లో పడుకుని పోతారు, లేకపోతే బస్సులో పడుకుని పోతారు. వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. బట్ స్కూటీల మీద వెళ్ళే వాళ్ళకి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి వెనకాతల కూర్చొని సో అంటే చాలా సార్లు అలా వెళ్తున్నప్పుడు కొంతమంది చూసి జాగ్రత్త పడిపోతారా అని అంటున్నారు. చెప్తాము. మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? నేను లాస్ట్ వీక్ ఇదే సిచ్యువేషన్ నేను అభయ్ అయంతకన్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చూసాము. దుర్గం చెరువు దగ్గర క్రాస్ చేస్తుంటే ఏమైంది, బైక్ పైన ఫాదర్ పడుకోబెట్టుకు మా పాప ఆడుతుంది. అప్పటి వరకు మేము వాళ్ళ వెనుకనే వస్తున్నాము, ఆ పాప ఆడుతుంది అని చెప్పి మేము క్యూట్ గా ఫీల్ అయ్యి ఆ పాప సైడ్ చూస్తున్నాము. విత్ ఇన్ 20 or 30 seconds పడుకుంది. చూస్తున్నాం, ఇట్లా అన్నది, ఇట్లా అని పడుకుంది. 2 చేతులు వాళ్ళ ఫాదర్ షోల్డర్ పైన ఇట్లా పెట్టి పడుకుంది. మేమేం చేసినాము, అభయ్ నేను చూసి అరే ఆపు ఆపు అని అంటే తీసుకెళ్లి ఆ ఫాదర్ బండి దగ్గర ఆపేసి పాప పడుకుంది బ్రో అని చెప్పేసి చెప్తే ఆ ఫాదర్ ఏం చేసిన ఇట్లా కొడితే ఆ పాప మళ్ళీ చూసింది. చూసరికి ఆ ఫాదర్ ఏమనుకున్నాడు, పడుకుంది అనుకొని మళ్ళీ అట్లానే తీసుకెళ్తే ఆ పాప మళ్ళీ పడుకుంది. మేము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి చూసేసి వచ్చాం. నేను ఈ విషయం మేము వెళ్ళింది అని చెప్పట్లేదు. అలా నేను ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూసాను. జస్ట్ ఇప్పుడు నేను అందుకే ఆ సిచ్యువేషన్ అంత క్లియర్ గా చెప్తున్నా. మదర్ సేమ్ ఇట్లానే పాప పడుకొని ఉంది. మీరు అలా ఒకవేళ బండి పైన తీసుకొచ్చేలాగైతే ఐదర్ ముందైనా కూర్చోపెట్టుకోండి, లేదంటే దొరుకుతున్నాయి పిల్లలని క్యారీ చేసుకుని తీసుకెళ్ళేవి. అదొక్కటి జస్ట్ 2000 రూపీస్ 1000 రూపీస్ ఉంటుంది. అది మీరు టైట్ కట్టేసుకుంటే పిల్లలు వెనకాల పడుకున్న ప్రాబ్లం ఉండదు. లేదు అని అంటే క్యాబ్ లో తీసుకొని రండి. అంతేగాని ఈ చిన్న మిస్టేక్ లైఫ్ రిస్క్ అవుతుంది. అది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పినందుకు నాకు హ్యాపీగా.